Hi everyone, we are from Hygiene Water Tank Cleaning Service in Visakhapatnam. సో ఈరోజు మనం జగదంబ సెంటర్లో ఈ 3 వాటర్ ట్యాంక్స్ అనేవి క్లీన్ చేయడానికి వచ్చాం. సో ఈ సింటెక్స్ వాటర్ ట్యాంక్స్ అనేది లోపల మడ్ అండ్ బ్రౌనిష్గా ఎలా ఉందో చూస్తున్నారా? సో ఈ వాటర్ ట్యాంక్ ఈ విధంగా ఉండడం వల్ల మన హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల హెయిర్ లాస్ కూడా అవ్వచ్చు. సో రెగ్యులర్గా వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది మాన్యువల్గా వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేస్తే సరిపోతుంది అనుకుంటారు. సో మాన్యువల్గా చేసిన దానికి మిషనరీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు చూస్తే ఈ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అనేది మీ హైజెట్ ప్రెషర్ వాషర్ యూస్ చేసి ఏ విధంగా క్లీన్ చేస్తున్నామో చూడండి. మీ జర్మన్ టెక్నాలజీ యూస్ చేసి వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అనేది చేస్తున్నాం. సో ఈ హైజెట్ ప్రెషర్ వాషర్తో ఈ వ్యాక్యూమ్ క్లీనర్తో ఎలాగ ఈ మడ్ అనేది క్లీన్ చేస్తున్నామో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అనేది చాలామంది లైట్ తీసుకుంటారు. సో వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అనేది మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్. సో అందరూ రెగ్యులర్గా వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. సో వైజాగ్లో ఈ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఎవరికైనా అవసరమైతే తప్పకుండా మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అనేది ఏ విధంగా ఉందో మీరు ఈ వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ విధంగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అనేది మేము హైజీనిక్గా ఏ విధంగా చేస్తున్నాం అనేది మీకు తెలుస్తుంది. సో తప్పకుండా మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఎవరికైనా వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అవసరం అయితే. సో ఆఫ్టర్ క్లీనింగ్ వాటర్ ట్యాంక్స్ అనేది ఏ విధంగా ఉందో మీరు చూడొచ్చు. సో తప్పకుండా ఎవరికైనా వాటర్ ట్యాంక్ క్లీనింగ్ అవసరమైతే మా నంబర్కి స్క్రీన్ మీద ఉన్న మా నంబర్కి కాంటాక్ట్ చేయండి లేదా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.